హాయ్, దిస్ ఈజ్ జగన్. సో నేను యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే విద్యా విధానంలో చాలా పెద్ద మార్పులు రావాలన్నది నా మెయిన్ మోటో అనమాట. విద్య అనేది ప్రాపర్గా కానీ ప్రజలకి ఇవ్వగలిగితే సో దీని పట్ల చాలా డిఫరెన్సెస్ వస్తాయి. సో స్టేట్స్ డెవలప్ అవుతాయి, దానివల్ల కంట్రీ డెవలప్ అవుతుంది. సో నిజంగా ఈరోజు మనం కేరళ చూస్తే అన్ని స్టేట్స్లోకి కేరళని ప్రత్యేకంగా చూస్తాం విద్య పట్ల. సో ఇలాగ డెవలప్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఎన్నో డెసిషన్స్ తీసుకోవచ్చు, కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ ఇప్పుడు నేను లేటెస్ట్గా ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని కానీ టీఎస్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కానీ చేంజెస్ చేయొచ్చు. కానీ ఎందుకనో ఎక్కడో దీని పట్ల ప్రతిసారి కార్పొరేట్ స్టైల్లో ఉన్నటువంటి స్కూల్స్కే వదిలేస్తూ ఉంటారు. నాకు అర్థం కాని విషయం. ఎందుకంటే నేను నిజంగా కోరుతున్నాను విద్యా విధానంలో మార్పులు జరగాలి అని అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విఐపీస్ కానీ వాళ్ళ హీరోస్ కానీ వీళ్ళందరూ కూడా కొంత ఇనిషియేటివ్ తీసుకుంటే చాలా బాగుంటుంది అనేది నా ఆలోచన. ఏంటి ఆ ఇనిషియేటివ్ అని అంటే ఖచ్చితంగా విఐపీ కేటగిరీ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో విఐపీ క్లాస్ రూమ్స్ అని స్టార్ట్ చేసి సో విఐపీకి సంబంధించినటువంటి పిల్లలందరికీ ప్రాపర్గా సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి, సెక్యూరిటీ రీజన్ కూడా చెప్తారనమాట, సెక్యూరిటీని ప్రాపర్గా ప్రొవైడ్ చేసి స్కూల్స్కి రప్పించగలిగితే ఇది ఒక మంచి చేంజ్ అవుతుంది అనేది నా ఆలోచన. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే మన మూవీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఈ రెండు రాష్ట్రాలకి 100% తెలుగులో ఉన్నటువంటి 2 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఫిలిం పట్ల చాలా ఇదిగా ఉంటారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు. పెద్ద ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఉంది అని అంటే 2 స్టేట్స్లో మూవీయే కాబట్టి. సో నిజంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ స్థాయి ఏ విధంగా ప్రపంచ స్థాయిలోకి వెళ్ళిపోయిందో అదేవిధంగా ఫిలిం ఇండస్ట్రీ కూడా కొంత విద్య పట్ల కొంత ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుండు అని నా ఉద్దేశం. ఎందుకు అని అంటే వీళ్ళు అనేవాళ్ళు సో ఖచ్చితంగా మీ మూవీస్కి వచ్చి మూవీ చూస్తున్నారు అని అంటే వాళ్ళ టికెట్కి ఏ స్థాయిలో పెట్టినప్పుడు కూడా ఎంత రేటు పెట్టినప్పుడు కూడా వచ్చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇట్లాంటి ఇనిషియేటివ్ తీసుకోవాలి మీరు. ఏంటి అంటే నా ఆలోచన, సో పెద్ద హిట్స్ అయినటువంటి సినిమాలు ఏవైతే ఉంటాయో పుష్ప 2 కానీ లేదంటే బిగ్ హిట్స్ రాబోయేటువంటి మన ఓజీ కానీ ఇట్లాంటి బిగ్ హిట్స్ అయినటువంటి మూవీస్ సో వాళ్ళకు ఒక మార్క్ ఉంటుంది. ఆ మార్క్ దాటేసిన తర్వాత కొంత పర్సంటేజ్ కేవలం విద్యకి ఖర్చు పెడితే ఎలా ఉంటుంది అనేది నా ఆలోచన. ఇట్లాంటి ఇనిషియేటివ్ ఏదైనా ఉంటే సో మీ దాకా ఇట్లాంటి ఈ వీడియో చేరి సో ఖచ్చితంగా మీలో కొంత ఆలోచన వచ్చి ఇది ఇస్తే బాగుంటుంది. ఇది ఏదో ఒక ఫ్లడ్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు మీరు కొన్ని కార్యక్రమాలు చేసి ఫండ్ ఇచ్చేసేసి అలా గమ్ముకుండిపోకుండా కొంతమంది హీరోలు ఉన్నారు, వీళ్ళందరూ చాలా గట్టిగా చేస్తున్నారు. మహేష్ బాబు గారు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఇట్లాంటి చాలామంది చేస్తున్నారు, ప్రభాస్ గారు లాంటి వాళ్ళు, నేను కాదనట్లేదు. కానీ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పెద్ద హిట్ అయిన తర్వాత కొంత మనీని తీసి మన విద్యా విధానానికి ఖర్చు పెట్టగలిగితే సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వగలిగితే బాగుంటుంది అనేది నా ఆలోచన ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియపరచండి.